పెట్టే నా పానానికి బాగలేదు కొంచెడల్లి బియ్యం పెట్టి కుండగికి పెట్టే నా పానానికి బాగలేదు ఒక కిలో సాపలెచ్చి ఒక కిలో సాపలెచ్చి ఒక కిలో సాపలెచ్చి ఒక్కరికి పట్టే నా పానానికి బాగలేదు సాపలంటే మతికొచ్చింది సాపలంటే మతికొచ్చిందో ఇది ఎండాకాలం కదా మొన్న మొన్న ఇటు పక్క పొండి చీరలకు గాలం పట్టుకొని పోయినా పెద్ద గాలం పట్టుకొని పోయినా అయితే పొద్దున్నాక కూసుంటే 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 మూడే చేపలు పడ్డాయి మూడు చేపలు పడ్డాయి ఒకటి ఏమో జెల్ల ఒకటేమో పాపెర ఇంకొకటేమో మొట్ట పడ్డది ఇక మొట్ట పడ్డాక మూడు చేపలను నా పిల్లల దగ్గరికి తీసుకుపోయినా ఏమే ఉన్నావా అంటే ఉన్నా అంటే చెప్పండి అని కూడా గడగడ గడగడ అనుకుతుంది నా పిల్ల చెప్పండి అని అన్నది ఇగో మూడు చేపలు తెచ్చిన పొద్దున్నాక కట్టబడితే మూడు పడ్డాయి ఈ మూడింటిని మంచిగా రాకి ఉప్పేసి బియ్యపిండి వేసి తెల్లగా మంచిగా రాకిన తర్వాత పావు కిలో నూనె పోసి ఫస్ట్ క్లాస్ అండాల పిల్లవా అని చెప్పిన ఓ నా పిల్లవా ఏమంటాను తెలుసా పావు కిలో నూనె కాదు మొగడా అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అండుతాను బట్టి నీకంటే ఎక్కువ అబ్బా నా పెళ్ళం నా మీద ఎంత పవరమో పావు కిలో నూనె పోసి ఫస్ట్ క్లాస్ అండు అంటే అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అండుతాను బట్టి ఏగా మంచిగా అయితే అండుతుంది అన్న స్నానం చేసిన మెల్లమెల్ల ఎలుగటూరు తిరుపతి గౌడ దగ్గరికి పోయినా తెల్లగాలు ఇక్కడ నుంచి తిరుపతి గౌడ దగ్గరికి పోయిన ఎలుగటూరు పోయినా మంచిగా బింకి చిన్న బింకే కానీ చిన్నగా ఎక్కలే మరి పరుపుదాడు ఇక మన ఈటైతే పెట్టింది ఏ కళ్ళు పోసిండో వాడు అయితే ఇక మెల్లగా కళ్ళు తాగిన ఇంటికి వచ్చిన గమగమ వాసన వస్తుంది చేపల కూర మూత తీసి ఉన్నది పెళ్ళమంటే చేపలు లేని మంచి కూర్చుండి ఇట్లా కూర్చున్నాక మెల్లగా మూత తీసి చూసేదానికి ఒక్కటే ఒక చేప ఉన్నదిలా అగో నేను తెచ్చిన 3 చేపలన్నీ ఏమైనా పెళ్ళమా నేను అడిగితే ఏమండి మీరు పావు కిలో నూనె పోసి ఫస్ట్ క్లాస్ అండు అంటే అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అండినా మరి రుచి ఎట్లుంటుందో దీని టేస్ట్ అని ఒకటి చూసింది ఒకటి టేస్ట్ చూసినావు మరి ఇంకా 2 వేయాలన్నా ఏమండి ఎట్లయినా నువ్వు నేను కూర్చుంటాం నీకొకటి నాకొకటి వస్తుంది కదా దాంతో నేను తిన్నా అన్నవాటి ఒకటి రుచి చూసింది ఒకటి దానంతో తిన్నది మరి నన్ను నిడిచిపెట్టి నువ్వు ఎట్లా తిన్నవే అల్లేసి నువ్వు ఎట్లా తిన్నవే అనన్నా ఏమున్నదండి ఇట్లా మూత తీసిన చేతిలో పట్టిన ఆ బుక్ వేసిన అని అన్నది ఆయనతో 3వ చేప కూడా లేకుండా నాకు పురుసు మిగిలింది